ఆనాటి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కాదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాల్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఇక మూడో అంశం నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కార్యక్రమం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాటి 1930 దశకంలో భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే, బ్రిటిష్ వాళ్ళు మన నాయకత్వం పైన దాడులు చేస్తూ ఉంటే, నాయకత్వం ఇచ్చేటువంటి పిలుపు నలుదశలా వ్యాప్తి చేయడం కోసం, సమాచారాన్ని చేరవేయటం కోసం ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచన చేసి జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టినటువంటి పత్రిక. ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు. డబ్బులు రూపాయి పోగేసి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశంలో నలుమూలలా కూడా భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క ఆలోచనల్ని ప్రతి ఊరికి చేర్చడం కోసం పెట్టినటువంటి ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా ఆనాటి నాయకత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించినటువంటి పత్రిక. ఆ పత్రికే నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నేషనల్ హెరాల్డ్ పేపర్ కానీ, ఈ మూడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసమే పెద్ద ఎత్తున తప్పించి మరఫిరంగులు వాడినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి సర్వసత్తాక స్వతంత్ర భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు వ్యవస్థల్ని మీరు భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఈ భయపడే మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతా ఉంది, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్రను దేశం మొత్తం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులుండవు, మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఉడతూలు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించే ఒక నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈ దేశంలో ఉన్న సమస్త జర్నలిస్టులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ దేశం కోసం పెట్టినటువంటి పత్రికలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది జర్నలిస్టులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందులో పనిచేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ పత్రిక ఉంటే అందులో పనిచేసే వాళ్ళని కాపాడటం కోసం, అందులో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కోసం, లేదా ఆ పత్రిక నడుపుతున్నటువంటి కార్యాలయాలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ కార్యాలయాన్ని నడపడం కోసం, ఇది దేశం కోసం పనిచేసినటువంటి పత్రిక, దీన్ని కాపాడాలి, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు త్యాగమూర్తులు, వాళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని
ఆ పేపర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి, కరెంటు బిల్లులు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ రూపాయి చందా వేసి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇస్తే అది తప్పని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కేసులు పెట్టి ఛార్జ్ షీట్ చేపించి మీరు కార్యాలయాన్ని పిలిపిస్తా ఉన్నారే, ఇది న్యాయమా? సమస్త జర్నలిస్టులు ఆలోచన చేయాలి. మీకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి మీలాంటి తోటి ఉద్యోగస్తుల కోసం రూపాయి చందా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి మీ అందరు నిలబెట్టి తప్పుడు కార్యక్రమం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి జర్నలిస్టు ఈరోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మోడీ గారు భయపడతారు, భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతుంది. ఎందుకనంటే నిన్నగాక మొన్న గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశంలో స్పష్టంగా 2-3 అంశాలు విధానపరమైన నిర్ణయాల్ని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. ఒకటి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేని సమగ్రంగా మెటిక్యులస్ గా జరిపించి ఆ కుల గణన ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాం. ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం. ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ వనరులు పోతా ఉన్నాయి, ఏ వనరులు ఎవరికి పంచాలనేటువంటి ఆలోచన లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన ప్రణాళికతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. ఇదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ఈరోజు మీరు భయపడ్డారు. తెలంగాణలో జరిగినటువంటి కులగణన దేశవ్యాప్తంగా మమ్మల్ని చేయమనంటే మా మిత్రులు అదాని అమ్మాని లాంటి వాళ్ళకి దోచి పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వస్తుందేమో. దేశం మొత్తం కులగణన చేయాలి అనంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో. అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి ఈరోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు. అంతేకాదు మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాత్మల వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది. కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోండి అని పిలిపించారు. మూడో కార్యక్రమం, గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం, కాసుకో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు. ఈ 3 అంశాలు ఈరోజు బీజేపీకి భయపెడతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి. ఆ భయానికే ఇటు గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్నే జైల్లో పెట్టడం కోసం, కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మనమెంత అని చెప్పి ప్రతివాడు
భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు, విఘ్నులందరికీ తెలుసు, లాయర్లకు తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు, ప్రజాస్వామ్యవాదులకి తెలుసు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పిలుపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈరోజు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండనక కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనితోనే మా పెద్దలందరూ చెప్పినట్టు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం. ఈ దేశ ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే నిలబడిందో, ఆనాడు గాంధీ కుటుంబం యావత్తు కూడా ఈ దేశం కోసం త్యాగాలు ఏ రకంగా చేసిందో మనమందరం గమనంలో తీసుకొని ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, గాంధీ కుటుంబం కోసం నిలబడదామని చెప్పి అందరికీ నేను సవినయంగా మనవి చేయటం ఒకటే కాదు, మనందరం ఏకకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతాం. రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి, మీ వెనక మేమందరం ఉన్నాం. మీరు ఒక్కరు కాదు, కోట్లాది మంది ప్రజానికం మీ వెనక ఉన్నారనేటువంటి సందేశం ఇవ్వటం కోసమే ఈరోజు ఈ సమావేశం పెట్టాం తప్ప మీకు భయపడో కాదు, లేకపోతే ఈ కేసుతో ఏదో అవుతుందనో కాదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మెట్టు సాయి కుమార్ గారు వందన సమర్పణ చేస్తారు. అంతకుముందు స్లోగన్స్ మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు స్లోగన్స్. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी मोदी बीजेपी बीजेपी राहुल गांधी राहुल गांधी जय कांग्रेस। राहुल गांधी गारी సోనియా గాంధీ గారికి మద్దతుగా వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా మన మద్దతు వారికి కోరుకుంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా కిషన్ నాయక్ గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నినాదాన్ని తీసుకొచ్చి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మతాన్ని ఉద్రేకపరిచి మత రాజకీయాలు చేసుకుంటూ వారు రాజకీయంలో వాళ్ళు మనుగడ సాగిస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడెక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఏదో ఒక మత సామరస్యానికి చెందినటువంటి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయానికి వస్తున్నారు. ఆయనకు నిజంగా మొన్న జరిగినటువంటి గుజరాత్ ఏఐసిసి ప్లీనరీలో ఆయనకు గుండెకు చిల్లు పడ్డది. మోడీ కేడి వాళ్లకు గుండెలో చిల్లు ఎప్పుడైతే పడ్డదో ఇక మనం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి మనం రాహుల్ గాంధీ గారిని మనం ఆపలేమని చెప్పేసి చిల్లర మల్ల రాజకీయాలు చేసుకుంటూ వారు మనకు ఈడీని సిఐడిని ఉసిగొల్పి మన రాజీవ్ గాంధీ అదే విధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 మీద రాహుల్ గాంధీ గారి మీద అదే విధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 కేసులు చేసి వాళ్ళు ముద్దాయిలను చేసి జైలుకు పంపాలని చూస్తా ఉన్నారు. ఇటువంటి కేసులు ఎన్నో చూసిండ్రు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారిని పోగొట్టుకున్నారు, వాళ్ళ నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారిని పోగొట్టుకున్న ఎక్కడ వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళు వెనకడుగు వేయలేదు, పోరాడుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి అదే విధంగా సోనియా గాంధీ గారికి మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం అంతటా మేము వెనకంటున్నాం. మీరు అడుగు ముందుకేయండి,
మీరు చేసే ప్రతి అడుగులో మేము మీకు అదే భుజానికి భుజం వేసి మీ వెనకంటూ ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సీతారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైక్ ఇవ్వండి. సంపదనా పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో వేదికలు అలంకరించిన అన్నలు, గౌరవనీయులు శాసనసభ్యులు సీఎం గారు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అన్నలకి చెల్లెళ్ళకి తల్లుళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం ఒక్కటే, జరో మత్. ఈ బీజేపీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఎలక్షన్ వస్తే ఏ విధంగా మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారిని కానీ భయపెట్టాలని చూస్తారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి కుర్చీయే వద్దని అనుకున్నప్పుడు ఈడీ కేసు ఒక కేసు అని నేను అంట. ఒకటే మాట, డరో మత్ అనే స్లోగన్ ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో మేము ఎప్పుడు కూడా ముందుంటాం, దేనికి భయపడం. ఈరోజు పిరికి పంద చర్య ఎక్కడ బీహార్ ఎలక్షన్ వస్తుందని చెప్పి చార్జ్ షీట్ లో చేర్చడం మా పేర్లు సిగ్గుచేటని అంటాను. మహిళల పైన ఎట్లయినా గౌరవం లేదు, మహిళల పట్ల వివక్ష. ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద కానీ, గ్యాస్ ధరల మీద కానీ, అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ చిత్తశుద్ధి పెట్టని మోదీ ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు చేసి ఈరోజు కక్షపూరిత రాజకీయాలు మా మీద చేస్తే ఏమొస్తుందని అడుగుతున్నాను. ఈరోజు ఎలక్షన్ ఏఐసిసి ప్లీనరీ సెషన్ సక్సెస్ఫుల్ గా అయింది. అదే విధంగా ఈరోజు బీహార్ ఎలక్షన్ లో లైమ్ లైట్ లో ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుంది, రేపు పొద్దున ఎక్కడ వాళ్ళకి మేము గెలుస్తామో అని చెప్పి సోనియా గాంధీ గారిని ఒక మహిళని చూడకుండా కూడా ఈరోజు వాళ్ళు ఈ విధమైన మనీ లాండరింగ్ కేసెస్ పైన ఇన్వాల్వ్ చేసి చెప్తున్నారు. ఎవిడెన్స్ ఉంటే పెట్టండి, ఛార్జ్ షీట్ లో పేరు పెట్టినారు కదా, కొట్లాడతాం. అనవసరంగా ఎలక్షన్ వచ్చినప్పుడే ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా నేను. నిజంగా కూడా మహిళల పట్ల చాలా వివక్ష బీజేపీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా మా రక్షణ కరువు అయింది కాకుండా ఈరోజు ముఖ్యంగా గ్యాస్ ధరలు కానీ జిఎస్టీలు కానీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల మీద మాట్లాడరు. ఇలాంటివి చేసి పబ్లిసిటీ తెచ్చుకోవడం అనేది సిగ్గు చేయటంటూ ఇలాంటి కేసులు చాలా చూస్తాం. మేము భయపడే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది మోదీకు హటావ్, మోదీకు హటావ్, మోదీ షాకు హటావ్, బీజేపీ. థ్యాంక్ యూ. మంత్రి గారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ అన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. मोदी तेरी तानाशाही अरे नहीं चलेगी, नहीं चलेगी। अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही. దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందో, భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా అధైర్యపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి దేశ ఐక్యత సమగ్రత కొరకు ఏ విధంగా పాటుపడ్డరో తెలిసిన ప్రతి భారత పౌరుడు ఈనాడు భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా పోరాటం చేస్తుందో తెలిసిన ప్రతి నాయకుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి పాల్పడదలుచుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటుండ్రి అని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ లాగా 10 సంవత్సరాల్లోనే యావత్ భారతదేశ ఆస్తి
అదాని అంబానీలకు అప్పచెప్తా ఉంటుంటే దాన్ని వ్యతిరేకించే ఒకే మగాడిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని నరేంద్ర మోడీ ఇటువంటి కక్ష సాధింపు దూరం చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి అదే కంటే కేసీఆర్ ప్రతిపాదన మేరకు బీజేపీ అధ్యక్షుడి అయిన కిషన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు చట్టాన్ని గౌరవించడానికి. మేము చట్టం అంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే గౌరవించే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎవడు గుణపాఠం చెప్పి మాకు నేర్పే అవసరం లేదు. రాజ్యాంగానికి బద్దులంగా ఇలా మీరు చేస్తున్నటువంటి ఏదైతే వేధింపులు ఉన్నాయో ఈ దేశానికి తెలవాలని మేము విచారణకు ఎక్కడ అడ్డుకుంటలేం. విచారణకు మా నాయకులు హాజరవుతా ఉన్నారు. విచారణ జరగనియండి. కానీ మీరు చేస్తున్న వేధింపు దేశ ప్రజలకు చెప్పడానికే ఇవాళ ఈ ధర్నాలు జరుగుతా ఉన్నాయి తప్ప విచారణ అడ్డుకోవడానికో ఇంకేదో కాదు. అది కూడా తెలియని మూర్ఖుడిగా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించే అధ్యక్షుడిగా ఇద్దరు ట్యూనింగ్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎట్లయితే అడ్డుకుంటున్నారో మీరు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రభావం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ముమ్మాటికి జరగదు. రాహుల్ గాంధీ గారు ఆగే పడో హమ్ పూరే సాత్ మే అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఇలా కార్యక్రమం జరుగుతూ ఉంది. మోడీ జోడీ ఈడీ మోడీ ఈ విధంగా జోడీ తోటి బీజేపీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళ మిత్రపక్షాలు ఎన్ని అభివృద్ధి చేసినా ఇక్కడ చేయలుండవు. కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటూ అనేక మంది అవినీతి పరులు భారతీయ జనతా పార్టీని కలుస్తూ ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుగా వాషింగ్ మిషన్ లా వాళ్ళు పునీతం అయిపోతారు. ఈ విధమైన చర్యల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయ దురుద్దేశ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా మరొక్కసారి గట్టిగా ఈ రోజు గాంధీ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట స్వామి గారిని మాట్లాడవచ్చు. నాతో పాటు ధర్నాలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద మరియు సోనియా గాంధీ గారి మీద ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్ ని యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన మేము ఖండిస్తా ఉన్నాము. ఎందుకోసం అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్యామిలీ ఈ దేశం కోసం 300 కోట్లకు పైగా వాళ్ళ ఆస్తిని దునప్రాయంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఇచ్చిన కుటుంబం, అటువంటి కుటుంబం మీద ఇటువంటి ఆరోపణల్ని మేము తెలంగాణ విద్యార్థి పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. మేము బీజేపీ ప్రభుత్వానికి ఒక విషయం చెప్తా ఉన్నాం. మీరు మీ మిత్రులైనటువంటి అదానీ అంబానీ ఎక్కడో 40 ప్లేస్ లో ఉన్న అదానీ అంబానీని మొదటి ప్లేస్ లో సంపన్నులుగా చేసిన మీరు ఆ లెక్కలు అడిగితే మా మీద ఇటువంటి దుర్మార్గమైన కేసులు బీసీ కులగణన చేసి ప్రతి అట్టడుగు వర్గాలకు అవకాశాలు కల్పిస్తామంటే మా మీద కేసులు, విద్యార్థులకు పేపర్ల విషయంలో కేసులు, ఎంప్లాయ్మెంట్ అడిగితే మా మీద కేసులు, ఇది సిబిఐని వాడుకుంటూ మా మీద చేస్తున్న దుర్మార్గాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి మీద మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ అక్కడ రాహుల్ సవర్కర్ కాదు, రాహుల్ గాంధీ గారు ఆయనను మీరు భయపెట్టలేరు, మీ వల్ల కాదని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ పార్టీకి సంబంధించిన స్కామ్ జరిగిందని చెప్పి దాన్ని ఆర్టీఐ నుంచి మీరు తొలగించారు. ఎలక్ట్రల్ బాండ్ గురించి మీరు అడిగితే మీరు అంశాలను అక్కడ నుంచి దాన్ని తోసిపించే విషయం చేస్తా ఉన్నారు. 16 లక్షల కోట్లకు పైగా ఏదైతే కార్పొరేట్ లోన్లని మాఫీ చేశారో ఆ విషయాన్ని మేము అడుగుతామంటే దాని గురించి తప్పిదం, దాన్ని పక్కదో తీసుకుపోయే ప్రణాళిక మీరు చేస్తా ఉంటారు. సో ఒక విషయం చెప్పదలుచుకున్న, యావత్ తెలంగాణ విద్యార్థి లోకం మరియు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీ గారితో ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళతోటి మా ఫైట్ ఉంటుందని, బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఎప్పటికీ మా ఫైట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాహుల్ జీ న్యాయస్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ న్యాయస్థానాలను కూడా
వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాస్తవాన్ని గ్రహించిన న్యాయవాదులు పెద్ద ఎత్తున గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి ఇచ్చేసినందుకు వారు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి ప్రతినిధి న్యాయవాదుల ప్రతినిధి ఎవరైనా రావాల్సిందిగా కోరుతా ఉన్న పైకి. ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసింది కోసం. సభకు నమస్కారం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా వేదిక వెంకకొచ్చి వెంకకు రావాల్సిందిగా దయచేసి వెంక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. న్యాయవాదులందరూ కూడా దయచేసి వెంక అన్నా కూర్చోండి, దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోవలసిందిగా హలో ప్లీజ్ మీ మీ స్థానాలలో కూర్చోాలన్న ప్లీజ్ మీ స్థానాలలో కూర్చోండి. హలో దయచేసి ఉపన్యాసం వెనక మనం స్లోగన్ ఇస్తున్నాం. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్. న్యాయవాదులు ఒకరిద్దరు వచ్చారు, పునః వచ్చారు, గౌరవ వచ్చారు. కూర్చోాలమ్మా అక్కడ ఉభయతే आपके पीछे सबको बिठाओ बैठ रहे बैठ जाओ भाई साहब, बैठ जाओ, ఇంకా జరుగు లేకుంటే बैठ जाओ, ఇంకా జరగండి, ఇంకా बैठ जाओ, జరగండి. बैठ जाओ। కూర్చోాలి అక్కడ. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. ईट का जवाब पत्थर से कमरा पत्थर से जो टकराएगा मिट्टी में मिल जाएगा. सरदार जी बैठिए, आप बैठिए. जो जहाँ है वहीं बैठिए, जो जहाँ है वहीं बैठे. पीछे कैमरा आज से हिंदुस्तान बैठ की जाइए. सरजमी में कोई किसी माइकल लाल है बोले एक आपन और दिक्कत होगा, लेकिन बैठ जाइए आप लोग. कांग्रेसियों के अंदर जान डालने वाला कोई माइकल लाल है तो राहुल गांधी है. राहुल गांधी संघर्ष करो, आपके साथ है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में, देखना है जोर कितना बाजरे काबिल है. कांग्रेसी जब मैदान में उतर जाए मुश्किल है पीछे हट जाए. कल बोल रहा किशन रेड्डी, अरे गांडू क्या बोल के बोल रहा तू, कांग्रेस वालों शर्म ఉందా ధర్నాలు చేస్తున్నారు. अरे नपुंसक, कांग्रेसी में जब है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे. प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पाद यात्रा करे. देश के गरीबों का चिंता सुन के आज जिसका जितना आबादी उसका उतना हिस्सेदारी. कौन बोला ये बात? तस्वीर की तकदीर को बदलने वाले को चित्रकार कहते हैं. कांग्रेस के कार्यकर्ता उनको जान डालने वाले को सोनिया गांधी जी कहते हैं. समुंदर के जहाजों को डुबा दे जैसे तूफान कहते हैं. तूफानों से टकराने वाले को कांग्रेस कहते हैं. भाइयों, ऐसा ये कांग्रेस वाले कभी डरने वाले पीछे हटने वाले नहीं. आज आप हर पत्थर चमकदार नहीं होता, हर फूल पुष्पदार नहीं होता. हर पत्थर चमकदार नहीं होता, हर फूल खुशबूदार नहीं होता. नेता तो बहुत होते हैं, नेता तो बहुत होते हैं, हर नेता राहुल गांधी नहीं होता. क्या बात है, क्या बात है. लोग क्या देश के लिए, देश की अखंडता के लिए इंदिरा जी ने कुर्बानी दी, राहुल जी ने कुर्बानी दी, अरे राजीव जी ने कुर्बानी दी. ऐसा कोई है क्या बीजेपी के अंदर? बताओ, मैं एक नाम बताओ, एक नाम बताओ भाइयों, एक नाम बताओ. कोई भी नहीं है, कोई नहीं. शर्म आना चाहिए हमारे नेताओं को नाम लगे. मेरे भी रेशन के अंदर ईडी वाले बुलाए, 4 बार 10-10 घंटे बिताए.
अरे तुम इंडिया के अंदर भी जाते, मेरे के अंदर भी जाते, मैडम सोनिया गांधी, राहुल गांधी के जिले हम जान कुर्बानी देते, तो अंदर क्या था? मेरा नाम भी है उसमें अंदर, किस्मत वाला हूँ। भाइयों, अब ये बीजेपी आरएसएस वालों को ये बंडी संजय घड़ी घड़ी में अपने कांग्रेस के साथ खिलवाड़ करने के बातें छोटे मोटे बातें करे तो हम सुनने वाले नहीं है बेटा। रास्ते में रोक के तुम लोगों को टक्कर देने वाले हम लोग। कांग्रेस को हक है, कांग्रेस को हक है। तेलंगाना दी कौन? सोनिया गांधी तेलंगाना दी, कोई माइकल लाल बीजेपी वाला नहीं दिया। बीजेपी वाला क्या बोला? दरवाजे बंद करके दिए तेलंगाना, दरवाजा बंद करके दिए, दरवाजा फोड़ के दिए, मगर दिए ना तेलंगाना। तुम्हारा क्या हक है तेलंगाना में वोट मांगने का? मैं बोल रहा हूँ, आजादी कौन दिलाया देश को? कहाँ थे तुम लोग? कहाँ थे? बीजेपी वाले आरएसएस वालों को पूछना चाह रहा हूँ मैं। भाइयों, आप कांग्रेस ऐसा मुद्दा उसके आगे चल के आप लोग से टक्कर लड़ने के लिए तैयार है नहीं है? तैयार है। हिम्मत मर्दा, मदद खुदा, हिम्मत मर्दा, लहरों से टकराने से डरने से टकराने से मनैया पार नहीं होता। कोशिश करने वाले की कभी हार नहीं होता, कोशिश करने वाले की कभी हार नहीं होता। कांग्रेस पार्टी को हम हैदराबाद शहर के अंदर बीजेपी वालों से टकरा के हम लोग अभी रोज बीजेपी के ऑफिस के सामने ही प्रियंका गांधी बोले तो ऑफिस पे गए नहीं गए? एनएस वाले गए नहीं गए? हम आपके साथ है, महिला कांग्रेस वाले भी गए। आप लोग ऐसी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम आपके साथ हैं। मीनाक्षी नटराजन संघर्ष करो, हम आपके साथ हैं। धन्यवाद। जय जय कांग्रेस। बहुत बहुत धन्यवाद। ఇప్పుడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడవలసిన మైక్ ఇవ్వండి. हमसे जो टकराएगा, कांग्रेस हमसे जो टकराएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। नहीं चलेगी, नहीं चलेगी, थोड़ी देर इशारा नहीं चलेंगे। ఈ రోజు దేశంలో బీజేపీ పరిపాలన చూస్తుంటే చాలా దురదృష్టకరంగా ఉంది. ఎటువంటి సంబంధం లేని మా నాయకులు రాహుల్ గాంధీ గారి పైన కానీ సోనియా గాంధీ గారి పైన కానీ ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే ఆ ఏజేఎల్ సంస్థకి, ఆ యంగ్ ఇండియా సంస్థ ఏది కూడా రెండు కూడా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాంట్లోంచి డబ్బులు బయటికి కూడా తీసుకోలేరు. అసలు గాంధీ ఫ్యామిలీ పైన ఇలాంటి అపవాదాన్ని మోపడం చాలా దురదృష్టకరం. దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం, ఎంతో పోగొట్టుకుంది, ఇంకేం లేదు పోగొట్టుకోవడానికి. ఇలాంటి కేసులు పెట్టి భయపెట్టి కేవలం క్యాడర్ని నిరుత్సాహపరచడానికి ఇట్లాంటి కేసులు పెట్టినారు తప్ప వాళ్ళు మాత్రం భయపడరు. వాళ్ళకు తోడుగా ఈరోజు కాంగ్రెస్ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ మేమందరం తోడుగా ఉంటాము. ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు. కేవలం గుజరాత్లో ఓడిపోతున్నామని ఒక భయంతో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. యూత్ కాంగ్రెస్ తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ధర్మపురి శాసనసభ్యులు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. లక్ష్మణ్ కుమార్ గారు మైక్. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాజీ, రాహుల్ జీ పై ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా కుటుంబపూరితమైనటువంటి
దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదరణ, రాహుల్ గాంధీకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, దేశం మొత్తం ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన, ఎవరికైతే జనాభా ప్రకారం ఎంత లెక్క ఉంటుందైతే దాని ప్రకారం న్యాయం జరగాలని దేశం నుంచి ఏదైతే ఒక స్లోగన్ తీసుకొని వెళ్తున్న సందర్భంలో పట్ల తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ పెద్దలు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ అందరి ఆధ్వర్యంలో బీసీ కులగణన అమలైంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ విధంగా దేశంలో బీసీలంతా ఒకటైతారన్న ఉద్దేశంతో రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఉన్నది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో పోతుందన్న వర్షం ఏదో విధంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకత్వాన్ని, కార్యకర్తలను బలహీనపరచాలని చెప్పి ఈ కుట్రపూరితమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్తు తీవ్రంగా ఖండిస్తూ అవసరమంతా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ, మా జిల్లాలో ఉంటాడు బండి సంజయ్, గుండు సంజయ్, అదేవిధంగా అదే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఖబర్దారని చెప్తున్నాం. దేనికి భయపడేది లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణను, మా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజల యొక్క బలిదానాన్ని మనసులో పెట్టుకొని ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆ తల్లి మీద ఈగ వాలితే యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులంతా కూడా ప్రాణాలు అడ్డం పెట్టి పోరాటం చేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఒక పాట ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కుటుంబం గాంధీ కుటుంబం. ఆ ప్రాణాల కంటే లెక్క కాదురా ఓ మోడీ, అందుకే నీకు మూడింది, అందుకే మూడింది రవో మోడీ, కదిలిందిర కాంగ్రెస్ పార్టీ, మూడిందిరవో మోడీ, కదిలిందిర కాంగ్రెస్ పార్టీ. అదాని అంబానీ జోడి రైతుల పైన మీ దాడి, అదాని అంబానీ జోడి రైతుల పైన మీ దాడి. సామ్రాజ్యవాదులతో కూడి అన్నదాతలు వేస్తిరి బేడి, సామ్రాజ్యవాదులతో కూడి అన్నదాతకు వేస్తిరి బేడి, సామ్రాజ్యవాదులతో కూడి అన్నదాతకు వేస్తిరి బేడి, సామ్రాజ్యవాదులతో కూడి అన్నదాతకు వేస్తిరి బేడి. కాంగ్రెస్ నాయకులు కూడి నిన్ను పంపిస్తారు రా మోడీ, మూడిందిరవో మోడీ, కదిలిందిర కాంగ్రెస్ పార్టీ. అదాని అంబానీ జోడి రైతుల పైన మీ దాడి. భరత మాతకు జై జై అంటూ జై శ్రీరామని భజనలు చేసిరి, జై శ్రీరామని భజనలు చేసిరి, జై శ్రీరామని భజనలు చేసిరి. హిందుత్వాన్ని మూటగట్టుకో ఓట్ల తిప్పనే నాకుతుంటిరి, ఓట్ల తిప్పనే నాకుతుంటిరి, ఓట్ల తిప్పనే నాకుతుంటిరి. గోవు దేవుడని పూజ చేసిరి, రైతే రాజని గొప్ప చెప్తిరి, రైతే రాజని గొప్ప చెప్తిరి, రైతే రాజని గొప్ప చెప్తిరి. అన్నపూర్ణను మారబెడితిరి, కార్పొరేటర్లకు కట్టబెడితిరి, కార్పొరేటర్లకు కట్టబెడితిరి, కార్పొరేటర్లకు కట్టబెడితిరి. అమిత్ షా మోడీ పాపాల భైరవుల జోడి, అమిత్ షా మోడీ పాపాల భైరవుల జోడి, అమిత్ షా మోడీ పాపాల భైరవుల జోడి, అమిత్ షా మోడీ పాపాల భైరవుల జోడి. నగరాలు జయకో మోడీ కడుతామురని కూతోరి, మూడిందిరో మోడీ, కదిలిందిర కాంగ్రెస్ పార్టీ. అదాని అంబానీ జోడి రైతుల పైన మీ దాడి. ఒకటే దేశం ఒకే మార్గం, దళారులకు మీరు దారులేసిరి, దళారులకు మీరు దారులేసిరి, దళారులకు మీరు దారులేసిరి. మద్దతు ధరను అడిగినందుకు ముద్దుగా మాయ మాటలల్లినరు, ముద్దుగా మాయ మాటలల్లినరు, ముద్దుగా మాయ మాటలల్లినరు. ఓటర్లను మీరు స్వాగతించిన కృత్రిమ కొరతకు కుట్ర గీసినారు, కృత్రిమ కొరతకు కుట్ర గీసినారు, కృత్రిమ కొరతకు కుట్ర గీసినారు. దిక్కుడు సవర్ణ పేరుత రైతుల మెడపై మొద్దు మోప చూపినరు, మెడపై మొద్దు మోప చూపినరు, మెడపై మొద్దు మోప చూపినరు. ఒకటే దేశం ఒకే మార్గం, దళారులకు మీరు దారులేసిరి, దళారులకు మీరు దారులేసిరి, దళారులకు మీరు దారులేసిరి. మద్దతు ధరను అడిగినందుకు ముద్దుగా మాయ మాట
మాటలల్లినరు రోకర్లను మీరు స్వాగతించిరి కృత్రిమ కొరతకు కుట్ర గీసిరి ఇత్తుడు సవర్ణ పేరుతో రైతుల మెడపై మత్తు మోప చూపినరు అమిషవో మోడీ పాపాల భైరవుల జోడి 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 సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ ఈడీ కేసుల ఎందిరా ఓడిందిరవో మోడీ కదిలిందిర కాంగ్రెస్ పార్టీ అదాని అంబాని జోడి రైతుల పైన మీదాడే అబద్ధాలకు పెద్ద కొడుకు కదిలినాది మా కాంగ్రెస్ పార్టీ జనసంద్రములో కర్తన చేస్తూ నింగినాయపుర నింగి వీధులో ఎండలు తల్లి లెక్క చేయక పిలిసినాయి మా ఉక్కు పిడికిల్లు ఎండలు తల్లి లెక్క చేయక పిలిసినాయి మా ఉక్కు పిడికిల్లు హక్కులు దక్కేదాకా ఆకదు మా కాంగ్రెస్ పోరు పాపాల భైరవుల జోడి అమిషవో మోడీ పాపాల భైరవుల జోడి మా కాంగ్రెస్ నాయకులు కదిలి కడతారు నీకు కోరి ఇందిరవో మోడీ కదిలిందిర కాంగ్రెస్ పార్టీ అదాని అంబాని జోడి రైతుల పైన మీదాడి రాజకీయంలోకి రాముణ్ణి గుంజిండ్రు మందిర పేరిట మసీదు వేలాది జనుల ప్రాణాలు తీసిండ్రు మత్తు వదిలిద్దాం వారం కాంగ్రెస్ జెండా బరుదాం మనం మత్తు వదిలిద్దాం కాంగ్రెస్ జెండా బరుదాం రాముణ్ణి మొక్కాలే బీజేపీని దొక్కాలే మత్తం మత్తు మనం వదిలించి తీరాలి కాంగ్రెస్ జెండా పట్టి లేవాలి ఏడి కేసులు ఏంటి బోడీ రాను వెంట అమిష మోడీని తరిమి కొట్టాలి రాముణ్ణి మొక్కాలి బీజేపీని దొక్కాలి అందుకే బిడ్డ ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గాంధీ కుటుంబం మీద నీ కేసులు ఏమీ కావు అని గుర్తు చేస్తూ మరి మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి ప్రధాన కార్యదర్శి వినోదన్న గారు 2 నిమిషాలు మాట్లాడుతూ సభాధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు, మరి వేదిక పైన మంత్రులు, తోటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, నిన్న కిషన్ రెడ్డి గారు ఈడీలో జరుగుతున్నటువంటి అరెస్టులు చట్ట ప్రకారం జరుగుతున్నాయని చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు, ఇక్కడ సమయం ఎక్కువ లేదు కానీ మీరు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు మేము ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఈడీ దాని గురించి చర్చించి మీకు తెలియాల్సిన విషయాలు మీ ముందు పెడతామని తెలియజేస్తూ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీ ముందు పెడతామని మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి, మేము ప్రూవ్ చేస్తామని చెప్పి మీతో దాని గురించి వివరంగా సంభాషిస్తామని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. శేర్లింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీష్ గౌడ్ గారిని మాట్లాడాల్సి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి
మీనాక్షి నటరాజన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మినిస్టర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎన్ఎస్క్యూఏ యూత్ మహిళా విభాగాల అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నామో, కాంగ్రెస్ పార్టీ 1885 నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు 2025 సంవత్సరాలు అంటే సుమారు 140 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షోభాలు చూడడం జరిగింది, ఎన్నో యుద్ధాలను చూడడం జరిగింది, ఎన్నో సమస్యలను చూడడం జరిగింది. కానీ ఏ నాడు కూడా వెనుకకు పెట్టలేదు, సమస్యల పట్ల చిత్తశుద్ధితో ముందుంది. మన ప్రియతమ నాయకులు, మనం గొప్ప వారసత్వం నుంచి మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అందరికి తెలుసు, మోతీలాల్ నెహ్రూ గారి గురించి తీసుకోవడం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకోవడం జరిగింది. మరి 10 సంవత్సరాలు జైల్లో నాటి పరిస్థితుల్లోనే ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మరి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది, however good a constitution is, if the person who is implementing is bad, it will prove to be bad. మనం ఈ పరిస్థితి మనం గమనించాలి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మన ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని, సోషల్ జస్టిస్ ను మరి సుస్థిరంగా ఉంచే క్రమంలో అనేక ఉద్యమాలు, అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత ఇక బీజేపీకి చెమటలు పడతా ఉన్నాయి. ఏ విధంగానైనా ఈ యొక్క ఉడుకు రక్తం ఇంకా పెంచుతా ఉన్నాడు. ఈ యొక్క ప్రజాస్వామ్యం మన వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కావున ఏదో విధంగా వీరి మనోధైర్యాన్ని దెబ్బతినాలి. మనం చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎత్తి చూపిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వక్ బిల్ పైన అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా వక్ బిల్ గాని ఇంకా అనేకమైనటువంటి విధాలుగా భారాన్ని మోపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంతో చైతన్యవంతం చేసే విధంగా మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు మరి 6 నిమిషాలు కృషి చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే వక్తలు చెప్పడం జరిగింది. ఈ రోజు మనం నిలబడతా ఉన్నామంటే మనకు ప్రియతమ శ్రీమతి సోనియా గాంధీ గారు వారే గనుక లేకుంటే తెలంగాణనే లేదు, ఈ రోజు మనకి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మంచి అభివృద్ధి సంక్షేమం చేపడుతున్నటువంటి తరుణంలో పక్కన దేశంలో మన ఎల్ఓపి నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా సమర్థవంతంగా పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా ఆగేది లేదు. ఇలాంటి ఈడీకి, బోడీ కేసులకు భయపడేది లేదు. రాజ్యాంగబద్ధంగా విచారణకు హాజరవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రానున్నటువంటి కాలంలో ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని దించేదాకా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు కార్పొరేటర్ విజయారెడ్డి గారు కేవలం 2 నిమిషాలు అమ్మ, 2 నిమిషాలు. सोनिया गांधी संघर्ष करो, सोनिया गांधी संघर्ष करो. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ఎలాగైతే మన కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశ భవిష్యత్ కోసం ఏళ్ల నుంచి కొట్లాడుతుందో, అదే బాటలో తరతరాలుగా ముందుకు వస్తున్న గాంధీ ఫ్యామిలీ మళ్ళీ ఈనాటి బ్రిటిషర్స్ ని అడ్డుకోవడానికి వాళ్ళు ముందుండి పోరాటం చేస్తుంటే వాళ్ళని అడ్డుకొట్టడానికి, వాళ్ళని భయపెట్టించడానికి ఈడీ తరఫున కేసులు పెడితే ఆ కేసు కూడా ఎలాంటి కేసు అంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన ఒక సంస్థ కాపాడుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకొని ఈరోజు ఆ ఈడీ కేసులు పెట్టి అట్లా ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం మనం చూసాము. ఈరోజు అందరు అడుగుతున్నారు, మీరు నిరసనలు ఎందుకు చేస్తున్నారు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారని.
ఈ రోజు మనం ఈ నిరసన ధర్నాలు ఎందుకు చేస్తున్నామంటే న్యాయపరంగా కాంగ్రెస్ పార్టీ ఈ కేసులన్నీ ఎదుర్కొంటా ఉంది. సోనియా గాంధీ గారు ఆ వయసులో కూడా వాళ్ళు పిలిచినప్పుడల్లా విచారణకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను చూపిస్తా ఉన్నారు. అది 4 గోడలలో నడుస్తున్న ప్రజలకు ఒక అవగాహన రావాలని మన మీద వాళ్ళు ఏది చూపిస్తే ఆ ఏళ్ళు ఎందుకు చూపిస్తుందో ప్రజలకు తెలవడానికి ఈ ధర్నాలు నిరసనలు. మన మీద కేసు పెట్టడానికి కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద కేసు పెట్టడానికి కూడా వాళ్ళకి సరైన కేసు దొరకలేదు. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీద మనీ లాండరింగ్ లాంటి ఈ ఆరోపణలు మన మీద వేస్తున్నారంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నామో, మోడీ గవర్నమెంట్ ఎంత ఫ్రస్ట్రేటెడ్ పొజిషన్ లో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా. ఇది ప్రజల్లో ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ, మన కోసం పోరాటం చేసే పార్టీ అని. ఈ రోజు ప్రతి ఒక్క సంస్థని నిరీకరిస్తుంటే రాహుల్ గాంధీ గారు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి దేశంలోనే ప్రజల కోసం కొట్లాడుతున్న విధానాన్ని ముందుకెళ్లకుండా అడ్డం పడుతున్న వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పోరాటం ఆగదు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్కరు, కార్యకర్త, నాయకులతో పాటు ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈడీ కేసులోకి వెళ్ళామే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ప్రజలకు కూడా ఇందులో ఉన్న ఆరోపణలు అన్ని చూసి కూడా వాళ్ళు ఇంకా కూడా మా పక్షాన నిలబడతారని మేము నమ్ముతా ఉన్నాము. వాళ్ళు చేసిన త్యాగం వృధా కాదని, ప్రజల సంక్షేమంతో వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు చేసే పోరాటానికి మేమందరం కూడా ఎప్పుడు వాళ్ళకు అండదండగా ఉంటామని తెలియడానికి ఈ రోజు మనం ఇక్కడికి చేరుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారికి, అదే విధంగా మేడం మీనాక్షి నటరాజన్ గారికి, పేరు పేరున పెద్దలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం ఇక్కడ ఆగదని మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు లీగల్ సెల్ చైర్మన్ కున్న అశోకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అలాగే ఏజెన్సీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి ప్రభాకర్ గారు, వేదిక ఉన్న పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సోదర న్యాయవాదులారా, ఈ రోజు మనందరికీ తెలుసు ఈ కేసు ఈ రోజు కాదు, 2012లో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు ఆఫ్టర్ 13 ఇయర్స్ ఈ రోజు వాళ్ళు ఛార్జ్షీట్ ఇచ్చారు. అది కూడా ఓన్లీ కావాలని 22లో కూడా మీకు తెలుసు ఇన్ని రోజులు 50 గంటల పాటు రాహుల్ గాంధీ గారిని విచారించినప్పటికీ కూడా వారికి ఏం దొరకలేదు. కాకపోతే ఏంటంటే ఛార్జ్షీట్ వేసినప్పుడు ఉట్టిగన్న వాళ్ళని ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల నుంచి పక్కదారి పట్టించడానికి చేశారు. కానీ దానికి మేమందరం భారతదేశం మొత్తం యువత కానీ, న్యాయవాదులు కానీ, ప్రజలు అందరూ కూడా వారి వెనుక ఉన్నారనే విషయాన్ని గమనించడం మర్చిపోయారు. మరి ఏదైతే ఈ రోజు జరిగిన ఈ ఛార్జ్షీట్ లో వాళ్ళ పేరు చేర్చడం వల్ల మనకు కాంగ్రెస్ లో ఒక ఉత్సాహం, ఎందుకంటే ఎదుర్కోవాలి, ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు ఎదుర్కొనే ఉత్సాహం వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యమత్యంగా పోరాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు శాసన మండలి సభ్యులు దయాకరణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభకు నమస్కారం. 2 నిమిషాల్లో నేను ముగిస్తాం మిత్రులారా. ఈరోజు మోడీ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక ఖేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈరోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ
నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు, ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టుడు పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, ఇలా 145 ఏళ్ల పైచిలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పుంజుకొలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ అందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి, తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ, అమిత్ షా ఉన్న స్థితిని మనందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని, అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరో శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. दोस्तों, मीनाक्षी नटराजन जी, विश्वनाथन साहब, महेश गौड़ साहब, डिप्टी चीफ मिनिस्टर साहब, हनुमंतराव साहब, सभी लोगों को मैं नमस्ते करते हुए अपनी बात कहूंगा 2 मिनट में। अब की बार गुजरात के बाहर वो डर बढ़ गया, दूसरा कुछ नहीं है। मोदी सरकार जो है वो अटेंशन डाइवर्जन गैंग का काम कर रही है। तेलंगाना पुलिस नंबर 1 पुलिस है इंडिया में। आप तेलंगाना पुलिस में एक बात कहा जाता है कि अटेंशन डाइवर्जन, ट्रंप को गले लगे, ट्रंप टैरिफ लगा दिया। 10 साल में सबको बर्बाद करके 2 लोगों की जीत हुई, या 2 लोगों के 4 लोगों की जीत हुई। अंबानी, अडानी उधर इंडस्ट्री में, पॉलिटिक्स में मोदी और अमित शाह। अब इससे डाइवर्जन करने के लिए तरह तरीके से एक नया एक अटेंशन डाइवर्जन का काम किया जा रहा है। लेकिन मैं आपको ये कहता हूं कि अब पूरे 140 देश के लोगों की नजर कांग्रेस के तरफ है और कांग्रेस के लीडर राहुल गांधी के तरफ है। सभी को बस हो गया। अब ये 10 सालों में देख लिए, एक आदमी भारत को जोड़े का काम कर रहा है तो एक भारत को तोड़ो का काम कर रहा है। इनसे नजात पाने की जरूरत है। मैं समझता हूं कि अब ये ऐसे केसेस से कोई डरने वाला नहीं है। राहुल गांधी ने बहुत चीजें देख ली हैं अपनी जिंदगी में, बहुत चीजों को सह लिया है उन्होंने। अब 140 लोगों की नजर को वो पूरा करने के लिए, जैसा 42% रिजर्वेशन, बीसी रिजर्वेशन का काम यहाँ पे हुआ, एससी कैटेगराइजेशन का काम हुआ, वैसे ही मैं समझता हूँ कि अब फिर से भारत को एक जगह एससी, एसटी, बीसी माइनॉरिटीज की आवाज राहुल गांधी बन के हमारे पास उभरेंगे। मैं समझता हूँ कि अब इस बार बेवकूफी करने की, या जो जिस तरीके से बेवकूफ बनाने का काम मोदी शाह कर रहे हैं, वो ना गुजरात में चलेगा, ना बिहार में चलेगा, ना पूरे हिंदुस्तान में चलेगा। अब एक ही आवाज, एक ही लीडर बन के बड़ा उभरेगा, वो है राहुल गांधी। मैं आप मुझे मौका देने के लिए आपका शुक्रिया अदा करते हुए थैंक यू करता हूँ। థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు భువనగిరి శాసనసభ్యులు అనిల్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
ఇక్కడ విశేష పెద్దలందరికీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మంత్రులు, మరి అట్లే ఇక్కడ ఉన్న అందరికీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ముఖ్యులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరికి నమస్కరిస్తూ ఈరోజు నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశానికి స్వతంత్రమే కాకుండా, మన రాష్ట్రమే కాకుండా, ఈరోజు స్వతంత్రం వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ విధంగా అన్ని చేసుకుంటూ వస్తూ ఒక కుటుంబం మరి మొత్తం త్యాగాలు చేసి నాడు మరి ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ, మరి ఆ తర్వాత వాళ్ళంతా కూడా ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళకంటూ ఏం లేదు, మాకు ఈ దేశమే మా ఆస్తి, మాకు వేరే ఆస్తి అవసరం లేదు, ఈ దేశ ప్రజలే మా వాళ్ళు అనుకునే మరి ఆ కుటుంబానికి వాళ్ళ మీద మరి ఈరోజు ఒక మచ్చ తెచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయం. మరి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పత్రిక, ఇది నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇది మా ఇంటికి సంబంధించిన సమస్య. ఇది నీరవ్ మోడీ లాగా లేకపోతే ఇంకా అదానీ లాగానో రాఫెల్ మరి ఫ్లైట్స్ కానీ ఏదైతే విదేశాల నుంచి కొని మరి వేరే వివిధ కార్యక్రమాలు చేస్తూ వేలాది కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి కార్యక్రమం కాదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మా వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ, మాకు సంబంధించిన పత్రికనే, అందులో ఉన్న చిన్న లావాదేవీలు దాన్ని పట్టుకొని ఏదో వేలాది కోట్లు స్కామ్ చేసినట్టుగా ఈరోజు బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు బీజేపీ మరి మోడీ. ఈరోజు 2012లో జరిగినటువంటి కేసులో ఈరోజు దాన్ని తిరగదోడి మరి దాన్ని ఈరోజు ఏదైతే రాష్ట్రాలలో, కాంగ్రెస్ రాష్ట్రాలలో బీసీ కులగణన, మరి అట్లనే బీసీలకు రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం చేస్తారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వాలు ఇక్కడ ఉంటే, ఇక్కడ మరి తెలంగాణలో, అక్కడ కర్ణాటకలో కూడా బీసీ రిజర్వేషన్లు ముందుకు పోతుంటే మాకు చేరడానికి ఏం లేదని చెప్పి దేశ వ్యాప్తంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తుంటే, ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎక్కడ కులగణన చేయలే. మరి మాకు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మరి ఒక మరక పెడదాం, ఒక అపవాదు చేస్తామని చెప్పి ఈరోజు ఆ కేసులను తిరగదోడుతూ ఈరోజు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని మరి ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందంటే ఇది చాలా దారుణమని సందర్భంగా చెప్తూ మరి ఈరోజు దీని మీద దేశ వ్యాప్తంగా కూడా మనం అందరం కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈరోజు మీరు చెప్పిన ఒట్టొట్టి ఈ కేసులకు, మరి తాల్తాల్ కేసులకు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఏది చేసినా తిప్పికొట్టే కార్యక్రమం మరి ప్రభుత్వాలు చేస్తాయి, మరి ప్రజలు చేస్తారు. 2 పర్యాయాలు మీరు మత పరమైన రాజకీయాలు చేసావు, ఏదో 2 సార్లు అధికారంలోకి వచ్చిన దేశంలో, 3వసారి కూడా వచ్చిండ్రు. మరి మళ్ళా వచ్చే కార్యక్రమం చేస్తాం అనుకుంటారేమో కానీ ఈరోజు మేం చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, బడుగు బలహీన వర్గాలకు చేసే కార్యక్రమం కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ ఇప్పుడు మీ వంతు వచ్చి మేము చేసినాం మా రాష్ట్ర ప్రభుత్వంలో. మీకు శాతగాక చెయ్యలేక ఈరోజు మరి అపవాదం రుద్దితే మరి మీరు దీన్ని ప్రజలు మర్చిపోయేలా చేస్తామని అనుకుంటారు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసే కార్యక్రమాలు, సోనియా గాంధీ గారు చేసే కార్యక్రమాలు, మల్లికార్జున ఖర్గే గారు చేసే కార్యక్రమాలు, మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కేబినెట్ సహచార మంత్రులు చేసే కార్యక్రమాలు గొప్పగా పోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒక మోడల్ స్టేట్ గా తెలంగాణ పోతున్న సందర్భంగా మరి వాళ్ళు ఏం చేయలేక ఇట్లాంటి అపవాదులు మన మీద నెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మరి ధీమా తెలుపుతూ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులం అందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ అందరికీ ఇప్పుడు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఉభయత కోత్వాల్ గారిని మాట్లాడవలసిన 2 మినిట్స్ కార్పొరేషన్ 2 మినిట్స్. సభకు నమస్కారం.
जय कांग्रेस, जय जय कांग्रेस। मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही। మిత్రులారా, భారతదేశంలో 13 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్ వ్యక్తి కేసు ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వము సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మరోసారి నిరూపించుకుంది ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా పనిచేస్తలేదు, చట్టాలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఏమని చేయాలనుకుంటున్నారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, ప్రధానంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వము ఈ దేశంలో జల్ జంగల్ జమీన్ భూమి కొరకు, ముక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాటం చేసే స్ఫూర్తితో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈడీ కేసులు అడ్డం రావు, మాకు రావు, మాకు లెక్కనే కాదు కేసులు. మిత్రులారా, ఈ రోజు స్పష్టమైంది, కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులంతా ఈ రోజు మన రాజ్యాంగం నమ్మే వాళ్ళంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు చేపట్టే ఈ కార్యక్రమము కేవలం ఒక ట్రయల్ మాత్రమే. గతంలో 6 నెలల క్రితం కార్యక్రమం చేసినాము, దాని తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ఖామోష్ అయిపోయినారు. ఈ రోజు మనం ముందుకు వచ్చేసి కేవలం ఈ రోజు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఆ గ్రాఫ్ ను ఎట్లా ఆపాలి, ఏం చేస్తే బాగుంటుంది అని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసిండ్రు. దాన్ని ఈడీకి ఛార్జ్ షీట్ భయపడే ముచ్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ రక్తం ఆ రక్తం, అది కాంగ్రెస్ పార్టీ భావజాలమే భావజాలము. ఈ దేశం కొరకు పోరాడే పార్టీ మా పార్టీ, ఎన్నికల కొరకు ఓటు కొరకు పుట్టిన పార్టీ కాదే కాదని తెలియజేసుకుంటూ మరోసారి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ భాయ్. ఇప్పుడు వర్క్స్ చైర్మన్ అజ్మతుల్లా హుసైన్ భాయ్ని మాట్లాడవలసిన కోరుతున్నాం. సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, మన నాయకులు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన పెట్టినటువంటి దుర్మార్గంగా రాజకీయ కుట్రతో పెట్టినటువంటి ఈ కేసులని మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఈ కేసులు పెట్టడంలో అత్యంత దురుద్దేశం ఉన్నటువంటి విషయం ఇందాక మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసులు మనందరికీ తెలుసు, దేశ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి పాత్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోషించినటువంటి పాత్ర. ఇవాళ భారతదేశం స్వాతంత్రంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి పాత్ర వల్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాల వల్ల ఇవాళ భారతదేశం స్వాతంత్రంగా ఉంది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా భారతదేశ ప్రజల గొంతు భయపడకుండా ధైర్యంగా వినిపించాలనే ఉద్దేశంతో, దేశ ప్రజల గొంతు వినిపించడం కోసం ఆనాడు నెహ్రూ గారు ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిసి స్థాపించినటువంటి పత్రికే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ గాని, కౌమీ ఆవాజ్ గాని. భారతదేశ ఉద్యమంలో భాగంగా, స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా దేశ ప్రజలందరూ ఎవ్వరికి కూడా భయపడకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలిపేటువంటి పత్రికగా భారతదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రికలు ఈ నేషనల్ హెరాల్డ్, నవజీవన్, కౌమీ ఆజాద్. ఈ సందర్భంగా
ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం, ఈ యొక్క పేపర్లను, ఈ 3 పేపర్లను కూడా 1942వ సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అత్యంత ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంగా 1942లో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఆనాడు బ్రిటిషర్లు ఈ యొక్క పేపర్లని, ఏ పేపర్ల పైన అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేసులు పెడుతున్నాడో ఆనాడు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో బ్రిటిష్ వాళ్ళు ఈ పేపర్లని రద్దు చేయడం జరిగింది, ఈ పేపర్లని బ్యాన్ చేయడం జరిగింది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏ పేపర్నైతే బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసినారో ఆ పేపర్ మీద, ఆ పేపర్ నడిపిస్తున్నటువంటి నాయకత్వం పైన ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ మన పైన ఈ యొక్క వ్యవహారం చేస్తున్నాడు. అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన పేపర్లను రద్దు చేస్తే బ్రిటిష్ వాళ్ళ లాగా ఇవాళ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పేపర్ల పైన ఈ విధంగా వ్యవహారం చేయడంతో పాటు భారతదేశ ప్రజల కోసం, దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కుట్రతో రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈ కేసులలో ఇరికించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపిస్తారో అప్పుడు ఏదో ఒక విధంగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం గమనిస్తున్నాము. పార్లమెంట్ లో నరేంద్ర మోడీ అదాని బంధాన్ని బయటపెట్టే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేసిన తరుణంలో రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సబ్జెక్టులోనే రద్దు చేసే కుట్ర జరిగింది. ఆనాడు రాహుల్ గాంధీ గారు బెదరలేదు, పార్లమెంట్ సభ్యత్వం పోయినా కానీ నేను బెదరను, నేను ప్రజల పక్షాన ఉంటానని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కనికే ఆయన ఉంటున్నట్టు ఇల్లు కూడా లాక్కు రావడం జరిగింది. మన అందరం కూడా చూసినాము. ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నాకు నా పదవి మీరు లాక్కున్నా పర్వాలేదు, నా ఇల్లు మీరు గుంజుకున్నా పర్లేదు, దేశ ప్రజలందరి ఇల్లు నా ఇల్లు లాగా నాకు దేశ ప్రజల ముఖ్యము, దేశ ప్రజల కోసం నేను పాటుపడతానని, నాకు పదవులు అవసరం లేదు, నాకు ఇల్లు అవసరం లేదు, నాకు సంపద అవసరం లేదని అనేక సందర్భాల్లో చాటి చెప్పినటువంటి కుటుంబం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇవాళ వారికి వ్యతిరేకంగా ఈ విధంగా అత్యంత అప్రజాస్వామికంగా, అత్యంత ఘోరంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే మనందరము, దేశ ప్రజలందరి తరఫున మనందరం కూడా సంఘటితమై ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా ఒకసారి మనం గమనించాలి. మీరందరూ మనందరం కూడా చూస్తున్నాము. నిన్న రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న గుజరాత్ లో ఉన్నారు. గుజరాత్ లో మనం ఏఐసిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రంలో రాబోయే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు చెప్పింది. చెప్పడమే కాదు, ఒక మామూలు కార్యకర్త లాగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి కొడుకుగానో, మాజీ ప్రధానమంత్రి మనవడిగానో, ఏఐసిసి మాజీ అధ్యక్షుడుగానో, అపోజిషన్ లీడర్ గానో కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా గుజరాత్ లో పోయి పనిచేస్తున్నారు. మొన్న అరవల్లి జిల్లాలోకి పోయి జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలతో రాహుల్ గాంధీ గారు మొన్న అరవల్లిలో సమావేశం అవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దృష్టి గుజరాత్ పైన పెట్టినారు. ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే గుజరాత్ లో వాళ్ళ అధికారం పోతుంది, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో గెలుస్తుంది అనే కుట్రతో ఈ సందర్భాన్ని గమనించి ఎట్లయినా రాహుల్ గాంధీని ఆపాలి, గుజరాత్ కి పోకుండా చూడాలి అని కుట్రతో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం, గుజరాత్ కి పోనీయకుండా ప్రయత్నంలో భాగంగానే ఈ కేసులు. అలానే ఈ కేసులు కేవలం ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మీద కాదు,
వాళ్ళ ఆలోచన విధానం పైన ఈ కేసులు. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎట్లయితే తెలంగాణలో కులగణన చేసినారో దేశవ్యాప్తంగా మేము కులగణన చేపడతామో, దమ్ముంటే మీరు జాతీయ స్థాయిలో చేపట్టండి, మీరు అధికారంలో ఉన్నారని నరేంద్ర మోడీకి సవాల్ చేయడం జరిగింది. ఆ కులగణనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అయినటువంటి కులగణనకు వ్యతిరేకంగా ఈ కేసులని మనందరం కూడా భావించాలి. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మన నాయకులు మన కోసం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అన్ని కూడా త్యాగం చేసి ఆ కుటుంబం వాళ్లకున్నటువంటి ఆస్తులు త్యాగం చేయడం జరిగింది. ప్రాణ త్యాగాలు కూడా ఎప్పుడైనా సిద్ధపడతారో అన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉన్నది, ప్రతి భారత పౌరుని పైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు తెలంగాణ ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మరి దేశవ్యాప్తంగా మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన నాయకుల మీద ఛార్జ్ షీట్ బీజేపీ ప్రభుత్వం ఫైల్ చేసిన సందర్భంగా చేస్తున్న ధర్నా కార్యక్రమానికి మరి మన తెలంగాణలో మనం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పిసిసి అధ్యక్షులు సోదరులు మహేష్ గౌడ్ గారికి, మన ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి గారికి, మరియు నా తోటి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా వివరంగా మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పుట్టింది కాదు, ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది, ఎక్కడ ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాలి, మోడీని ప్రశ్నించాలి. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈ రోజు సోనియా గాంధీ గారి కుటుంబం. మరి ఆమె ఒక భార్యగా పిల్లలతో ఉన్నప్పుడు మరి తన అత్తను తన కళ్ళ ముందే చంపినప్పుడు అది చూసి తట్టుకొని మరి తన భర్తను ప్రధానమంత్రిగా మళ్ళీ మన దేశానికి అందించినటువంటి మరి గొప్ప నేత మన సోనియా గాంధీ గారు. మళ్ళీ అదే క్రమంలో ఆమె గంట క్రితం భర్తతో ఉండి గంట తర్వాత భర్త మరణించాడు అని తెలిసి మరి అది కూడా కడుపులో పెట్టుకొని మరి ఈరోజు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరిని కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మరి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాను అని ఆమె 8 సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్నది. అప్పుడు దూరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి దాదాపుగా దేశంలోనే మరి కనపడకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వెళ్లి సోనియా గాంధీ గారి ఇంటి ముందు నిలబడి, అమ్మ ఇది మనం స్వతంత్రం తెచ్చింది ప్రజల కోసం, పరాయి చేతుల్లో ఈ దేశం వెళ్తే మరి ప్రజలకు న్యాయం జరగదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలి అన్నప్పుడు మరి అందరి అభ్యర్థన మేరకు సోనియా గాంధీ గారు మళ్ళీ బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆమెకు ప్రధాన పదవి 2 సార్లు వచ్చినా కూడా తను తీసుకోకుండా మరి వేరే వాళ్లను ప్రధానులుగా చేసి పరిపాలింపజేసినటువంటి గొప్ప వీరవనిత మన సోనియా గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు కూడా మరి అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా మరి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజు కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా నడిచి మరి ఆ యొక్క భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని
ఈ రోజు మరి మోడీ ప్రభుత్వాన్ని వాటి గురించి ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు. మోడీ తప్పులను ఎత్తి చూపితే ఆయన ఏదో ఒక అస్త్రం ప్రయోగించి కాంగ్రెస్ భయపెట్టాలనో లేకపోతే రాహుల్ గాంధీ గారిని వెనకడుగు వేయించాలనో అటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బంతిని ఎంత గట్టిగా నేలకోసి కొడితే అంతకు రెండింతలు పైకి లేస్తుంది. మీరు ఎంత ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కాంగ్రెస్ పార్టీ అంత రెట్టింపు మరి ఒక పట్టుదలతోటి కృషితోటి పనిచేసి మరి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మరి ముందుకెళ్తుందనే విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఈడీని ఉపయోగిస్తా ఉన్నారు ఏమన్నంటే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులకు కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి మోడీకి కానీ అయ్యా మీరు ఈడీ మీద పెట్టినటువంటి దృష్టి అభివృద్ధి మీద మరి సంక్షేమం మీద పెట్టండి. నిరుపేదలకు ఇల్లు కట్టియండి, రేషన్ కార్డులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ వైద్యం ఇవ్వండి. ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులకు అట్లాంటి వాళ్లకు స్థలాలు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు కూడా మరి మంచి చదువునివ్వండి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మీరు మూడవసారి ఎన్నుకోబడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒరగబెట్టింది ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు కనపడరు, వినపడరు, ఒక రూపాయి తెచ్చేది లేదు, పెట్టేది లేదు. కానీ అక్కడ మాత్రం మోడీ, అమిత్ షా మరి అదానీని అంబానీని ఈ రోజు వాళ్ళిద్దరిని కూడా మరి ధనవంతులను చేస్తూ కోటీశ్వరులను చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరి ప్రతి ఒక్క ప్రభుత్వ ధనాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ఒకవేళ అదాని గాని లాస్ అయితే మన దేశం అడక్కు తినే పరిస్థితికి వస్తుంది. ఇది తెలిసి కూడా ఈ రోజు మోడీ కావాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దేశంలో ఉన్న మేధావులకు గాని చదువుకున్న వాళ్ళకు గాని మరి ప్రజలకు గాని ఇది మూడవసారి మీరు అధికారం ఇచ్చారు. కానీ మనం అధికారం ఇచ్చినా కొద్దీ మన యొక్క సొమ్మంతా కూడా పరాయి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. మరి ఇంకొకసారి మళ్ళీ అధికారం ఇస్తే మన ప్రభుత్వ సొమ్మంటూ ఏమి మిగలకుండా చేస్తారు. కాబట్టి మరి ఇప్పుడు గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిజంగానే మరి ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఏ ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసు పెట్టి లోపలేస్తామని చెప్పి ఈ రోజు ఎక్కడ అధికారం పోతుందో అనేటువంటి ఒక భయంతో మోడీ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని విమర్శిస్తా ఉన్నారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు సింపుల్ గా ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని బయట ఒక సామాన్య కార్యకర్త కంటే కూడా చాలా మరి ఆయన వెళ్తా ఉంటారు. కానీ ఈరోజు మోడీ ఒక డ్రెస్ లక్షల రూపాయల్లో ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డ్రెస్సులు వేసుకొని నువ్వు ఈ సూటు బూటు తోటి రోజుకు 4 డ్రెస్సులు మారుస్తాడు మోడీ. ఒక 4 డ్రెస్సులకి ఎంత ఖర్చు వస్తుంది? నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఈరోజు నిరుపేద ప్రజల గురించి ఆలోచించకుండా మరి ఇటువంటి నాయకుల గురించి మీరు వెంటపడి ఆలోచించడం మానేసి నిరుపేద ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి, రాష్ట్రాల అభివృద్ధి గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్లకు న్యాయం చేయండి. కానీ దయచేసి ఇటువంటి మరి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దు అని చెప్పి వారికి తెలియజేస్తూ మరి ఒక రాహుల్ గాంధీ గారినో ఒక సోనియా గాంధీ గారినో మరి ఛార్జ్ షీట్ పెడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి కనపడకుండా పోతుంది అనుకోవడం భ్రమ. మరి అది ఇంకా రెట్టింపు మరి పబ్లిక్ ప్రబంధనం లాగా బయటకు వచ్చి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రాణాలు అట్టేసి వాళ్ళని కాపాడుకుంటాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని వెంటనే మీకు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో దాన్ని విడ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకునే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది అని తెలియజేసుకుంటూ మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక గురించి చెప్తా ఉన్నాను. దేశంలో మరి ఇందిరాగాంధీ గారు ఏదినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది మంది అభిమానులు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. కోట్లాది మంది నిరుపేదలు మీ వెంట ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీరు భయపడద్దు అని మీరు చెప్పారు. మాకు భయం అసలు లేదు. మీ వెనకాల అడుగులు అడిగేసి మేము నడుస్తాం. మీరు ఏది చెప్తే అది ఆచరిస్తాం. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా తప్పనిసరిగా బీజేపీ ఓటమి పాలు కావాలి.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, దానికోసం మనం యుద్ధం చేసైనా సరే అది సాధించుకుందాం, మీ వెంట మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. तेलंगाना पीसीसी प्रेसिडेंट महेश गौर जी, तेलंगाना की एआईसीसी इंचार्ज मेरी बहन मीनाक्षी नटराजन जी, विश्वनाथन जी जो सेक्रेटरी इंचार्ज हैं, और हमारे बीच में डिप्टी सीएम साहब भट्टी जी, पूरे देश के अंदर भट्टी जी जो सोशल जस्टिस का जो ऐतिहासिक फैसला तेलंगाना सरकार ने किया वो पूरे देश के अंदर उसकी चर्चा है, उसके लिए लोग बहुत प्रशंसा कर रहे हैं. पूनम प्रभाकर जी, श्रीधर बाबू जी, संपत भाई, यादव जी, वामसी भाई, हनुमंत राव जी और यहाँ पर उपस्थित राहुल गांधी जी के बब्बर शेर और बब्बर शेरनियों, यहाँ पर मैं सामने पोस्टर देख रहा हूं राहुल गांधी जी का, इसको थोड़ा ऊपर उठा दो. योद्धा पैकी योद्धा पैकी ये पोस्टर बंद है सर. अच्छा बंद है. उसके ऊपर लिखा है योद्धा, राहुल गांधी जी की फोटो है उसके ऊपर और लिखा है योद्धा. योद्धा का मतलब फाइटर. फाइटर वो होता है जो फेयरलेस होता है, जो बेखौफ होता है, जिसको डर नहीं होता, और उसके साथ साथ जो व्यक्ति ईमानदार होता है, जो सच्चा होता है, जो गरीबों की आवाज दमदार तरीके से उठाता है, वो होता है योद्धा. और योद्धा को रोकने के लिए ये मोदी जैसे लोग, अमित शाह जैसे लोग, आरएसएस और बीजेपी जैसे संस्थाएं अगर ये सोचें कि राहुल गांधी जी की आवाज को दबा देंगे, राहुल गांधी जी को डरा देंगे, तो बहुत बड़ी भूल है उनकी. क्योंकि राहुल गांधी के पीछे वो इतिहास है उनके परिवार का, जवाहरलाल नेहरू जी से लेकर इंदिरा गांधी, राजीव गांधी और जो उनकी माता है सोनिया गांधी, जो इतिहास उनके परिवार का है वो कुर्बानी का इतिहास है. राहुल गांधी डरने वाले नहीं है. और ये लड़ाई साथियों, ये बहुत लंबी लड़ाई है. अभी ये लड़ाई लंबी है और यहाँ पर हम लोगों को भारतीय जनता पार्टी आरएसएस को ये बताना है. मैं ये पोस्टर के ऊपर पढ़ रहा था कि राहुल गांधी की आवाज को दबाना मुश्किल ही नहीं नामुमकिन है. मतलब राहुल गांधी की आवाज को भारतीय जनता पार्टी के लोग, बीजेपी के लोग दबा नहीं सकते, ये हम लोगों को पूरा विश्वास है. ये जो साथी यहाँ पर राहुल गांधी जी की फोटो लेकर आए हैं, ये योद्धा है संविधान की रक्षा करने वाले. संविधान रक्षक के रूप में राहुल गांधी जी जो सामाजिक न्याय की लड़ाई लड़ रहे हैं, उनके साथ मल्लिकार्जुन खड़गे जी जो हमारे कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं, बेखौफ होकर आमने सामने की लड़ाई आरएसएस और बीजेपी से कांग्रेस पार्टी की है. ये विचारधारा की लड़ाई है. तो आरएसएस बीजेपी के पास में जो संवैधानिक संस्थाएं हैं, उनको गुलाम बनाकर जो विपक्ष की आवाज को दबाना चाहते हैं, वो डेमोक्रेसी की हत्या करना चाहते हैं. आप और हम सब मिलकर, क्योंकि हम बाबा साहब भीमराव अंबेडकर को मानने वाले हैं, हम इस देश के अंदर संविधान को मानने वाले हैं, तो हम ऐसा नहीं होने देंगे. यहाँ पर पीसीसी अध्यक्ष साहब, मैं आपका धन्यवाद करना चाहता हूँ. यहाँ पर मीनाक्षी बहन का धन्यवाद करना चाहता हूँ और तमाम यहाँ पर अपने
कांग्रेस पार्टी के NSY, यूथ कांग्रेस, सेवा दल, महिला कांग्रेस और जितने फ्रंटल ऑर्गेनाइजेशन, SC डिपार्टमेंट, ST, OBC, माइनॉरिटी के डिपार्टमेंट हैं, आप सब लोगों को मैं धन्यवाद करना चाहता हूं और एक बात कहना चाहता हूं कि राहुल गांधी जी के अगर आप लोग सच्चे सिपाही हैं तो डरो मत, संविधान अभी जिंदा है। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय कांग्रेस, जय भीम, जय संविधान। बहुत बहुत धन्यवाद सर। మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఈరోజు మన నాయకురాలు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు సంబంధించి కేసులు బనాయించి ఛార్జ్ షీట్లు పెట్టి నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన వివిధ పత్రికా కార్యాలయాలను రద్దు చేసే కార్యాచరణ తీసుకోవాలన్న బీజేపీ పార్టీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ చేస్తా ఉన్న అరాచకత్వం, రాజకీయ దురుద్దేశంతో ప్రత్యేకించి మన నాయకులు చేస్తా ఉన్న ఒక తపస్సు. రాహుల్ గాంధీ గారు దేశంలో అన్ని మూలలో తిరుగుతూ సామాజిక పరివర్తన కావాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చేస్తా ఉన్న ప్రయత్నానికి గొప్ప స్పందన వస్తా ఉన్న తరుణంలో మరి నిరసన తెలియజేయాలి. ఈడీ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుల్ని, మన ఆది నాయకత్వాన్ని బెదిరించే కార్యక్రమం చేపడతా ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం భాగంలో మరి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ సోదరులు విశ్వనాథం గారు, అదేవిధంగా మన ఎస్సీ సెల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజేష్ గారు, పెద్దలు హనుమంతరావు గారు, మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశీ చంద్ గారు, అదేవిధంగా మధు ఎస్టీ గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, మా అన్న అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరిమణి కొండ సురేఖ గారితో పాటు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ పెద్దలందరూ వివరించడం జరిగింది. స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల గొంతుగా నిలబడాలని ఆనాడు ఏజీఎల్ సంస్థ ద్వారా నెలకొల్పిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు దాంట్లో ఒక ఏ ఉద్దేశంతో ఆ రోజు పత్రిక స్థాపించడం జరిగిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పత్రికకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, నిరంతరం పత్రికల్లో వార్తలు రావాలి, ప్రజా గొంతుగా నిలబడాలని ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రుణాలు ఇవ్వటం జరిగింది, పత్రికను ముందుకు నడిపించినాం. ఈరోజు యంగ్ ఇండియా పేరిట స్థాపించిన ఈ కంపెనీలో ఏజీఎల్ కంపెనీని తీసుకొని దాని ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా కానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు, దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకానికి హక్కు లేదు, లాభాలు లేవు దాంట్లో. ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది, మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మా అడ్వకేట్స్ గారు ఉన్నారు.
ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానకరం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది. అసలు డబ్బే ఇక్కడి నుంచి ఇక్కడికి మారలేదు, డబ్బు వచ్చింది లేదు. 90 కోట్ల పైచులకు అప్పులను కూడా ఈరోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో ముందుకు పోవాలని మన నాయకత్వాలు పనిచేస్తాయి. ఈరోజు జవాబు చెప్పలేక ఇంతమంది సోదరులు చెప్పినట్టు 12 సంవత్సరాల క్రితం నుంచి పొడిగిస్తూ ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు మన నాయకత్వాన్ని, ఇంకోసారి ఈడీకి సంబంధించిన సమన్లు ఇష్యూ చేస్తారు. అదేవిధంగా ఇంకోసారి ఏదో విధంగా ఇబ్బంది పెట్టారో ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ఈడీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకొని భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీరిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ప్రక్కన ధరలు పెరుగుతా ఉన్నాయి సామాన్య ప్రజానికాని పైన, ఇంకో ప్రక్కన రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో క్షీణిస్తా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు. దీనన్నిటిని కూడా పక్కదారి పట్టియాలి. మరి వీటన్నిటికీ గొంతు విప్పి మాట్లాడుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేస్తా ఉన్న ప్రయత్నం. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మనం అందరం కూడా ఇక్కడ జమ కావడానికి కారణం మన నాయకులపై అక్రమ కేసులు పెట్టు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించి చాలా మంది కూడా తెలుసు. మోతీలాల్ నెహ్రూ గారు ఆనాడు భారతదేశంలోనే అత్యగర్భ శ్రీమంతుడు. జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 సంవత్సరాలు స్వాతంత్రం గురించి జైలులో ఉన్న వ్యక్తి. ఇందిరా గాంధీ గారు ఈ దేశాన్ని గురించి దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు ఈరోజు దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకున్నప్పటికీ పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని ఇద్దరు మన నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపారు. ఇలాంటి కుటుంబం పైన కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు పెట్టడం న్యాయమా అని మనం ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈరోజు యావత్ తెలంగాణ ప్రదేశ్ కమిటీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన నాయకులు, కార్యకర్తలు మానసిక వేదన చేయాలని చేస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇతర మంత్రులతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్న తరుణాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు బనాయించి పార్టీని క్షీణించే కార్యక్రమం ఈరోజు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా అరికట్టాల్సిన సమయం ఏర్పడిందని మనవి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యాచరణ తీసుకొని ఈరోజు ఇక్కడే కాదు యావత్ జిల్లాలకు సంబంధించి మన కార్యకర్త నాయకుడు నిరసన కార్యక్రమాలు పనిచేస్తూ ఒక గొంతుగా మానుకోండి వ్యవస్థలను ఉపయోగించుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడబోతున్న దయచేసి ఒక్కటే నిమిషం మాట్లాడితే 10:30 నుంచి ఎదుర కార్యకర్తలు కూర్చోన్నారు. చాలా ఆలస్యమైంది. ఒక్కొక్క నిమిషం మిగతా వాళ్ళు మాట్లాడుతున్న పెద్దలు సర్వ సత్యనారాయణ గారు గౌరవనీయులు
మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షులు, అదేవిధంగా సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు, సభకు నమస్కారం. వచ్చిన మీ అందరికీ సోదరి సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నిజంగా కూడా చాలా దురదృష్టం. ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళిద్దరూ కేవలం పరిపాలన మీద దృష్టి సారించకుండా గాంధీ ఫ్యామిలీ మీద దృష్టి సారిస్తున్నారు. ఎందుకు గాంధీ ఫ్యామిలీ మీద దృష్టి సారిస్తున్నారు అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా గాంధీ ఫ్యామిలీయే మళ్ళీ ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదుగుతూ వస్తున్నారు. మొన్న నరేంద్ర మోదీ గారు 3వ అయింది ప్రైమ్ మినిస్టర్. అది కేవలం మన తప్పుదాల వల్ల. ఒక్క 20 సీట్లు బీజేపీ వాళ్ళకి నచ్చిందంటే యూపీఏ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఈ దేశం ఈనాటి పరిస్థితి మనకు రాకపో. కేవలం 20 సీట్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు భయం పుట్టుకున్నది. వాళ్ళకి ఏం భయం పుట్టుకుందంటే మొన్ననే మనం అధికారంలోకి రాలేకపోతుంది, ఏదో కష్టంగా వచ్చినాము, ఇంకా మళ్ళీ ఒకసారి రావాలన్నా లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవాలన్నా ఇది మనకు సాధ్యపడేటట్టు లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపడుతూ ఉన్నది. యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈనాడు ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు, సోనియా గాంధీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ కేసులన్నీ తిరగబడి బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఇవన్నీ, హరాస్మెంట్ పాలిటిక్స్ ఇవన్నీ, వెండోటా పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ చేసి భయపెడితే రాహుల్ గాంధీ ఇంకా బయటికి వెళ్ళడం మనం అందరం అనుకుంటున్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈడీ ఇచ్చింది. నిన్నగాక మొన్న రాబర్ట్ వడేరా గారికి కూడా ఇచ్చింది. రాబర్ట్ వడేరా గారిని 3 రోజుల నుంచి తిప్పుకున్నారు. అది కూడా గాంధీ కుటుంబమే. అంటే ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయాలి. ప్రియాంక గాంధీ భర్తను కూడా టార్గెట్ చేయాలి, ప్రియాంక టార్గెట్ చేయాలి. కాబట్టి నువ్వు ఎంత దబాయించినా, ఎంత కేసులు పెట్టి హ్యూమిలియేట్ చేస్తా ఉన్నా కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ వేస్తూనే ఉంటుంది. ఈ రోజు మీరు చేసిన తప్పిదం వల్ల, ఈడీ ద్వారా మమ్మల్ని బెదిరించడం వల్ల ఇవాళ ఏమైంది, కాంగ్రెస్ కార్యకర్తలు అంతా సంఘటితమైన అందరం ఐక్యంగా ముందుకు పోతూనే ఉన్నాం, బలపడుతూనే ఉన్నాం. కాబట్టి ఇంకా ఇంకా బలపడతాము. ఈ రోజుతో ఆగదు ఇది, ఈ యొక్క ధర్నా కార్యక్రమంతో ఆగదు. ఇంకా ఈ బీజేపీ గవర్నమెంట్ బలపడితే వరకు ఇంతకు ముందు కొందరు వక్తలు చెప్పారు 29 వరకు ఉంటుంది వాళ్ళని. నేనైతే అనుకుంటే 29 వరకు ఉండరు, చాలా తొందరగానే వాళ్ళు పడిపోతారు. ఎందుకంటే బీజేపీ పార్టీలో కూడా ముసలం దొరుకుతున్నది అన్న సంగతి మనకు తెలిసి వచ్చింది. ఎందుకు రాయి పరిపాలన మాకు అసలు మోదీ హటావ్ బీజేపీ బచావ్, మోదీ హటావ్ దేశ్ బచావ్, అమిత్ షా హటావ్ దేశ్ బచావ్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇక దేశంలో ఉన్న ప్రజలైతే అందరూ అంటున్నారు రాహుల్ గాంధీ तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं, प्राइम मिनिस्टर देखना चाहते आपको. కాబట్టి తప్పకుండా ఆ రోజు వస్తాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా మనం ఒకటే విషయం నేను చెప్పి ముగిస్తా. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది. జనతా పార్టీలో కూడా ఆ రోజుల్లో ఏం చేసిండ్రు, రాజనారాయణ అనేవారు ఉండే ఒక నాయకుడు, మంత్రి. ఇందిరా గాంధీ గారి మీద కేసులు పెట్టి జైలు పోతుంది, జైలు పోతుంది, జైలు పోతుంది అంటుండే తెల్లారు. అందుకు అప్పుడు ఏమైంది, ఓవర్ది నంబర్ 1 పర్సన్ ఇన్ ది న్యూస్ ఇన్ ది కంట్రీ అంటే అపోజిషన్ పార్టీలో ఉండి కూడా ఇందిరాగాంధీ గారు నంబర్ 1 పర్సన్ ఇన్ ది న్యూస్ లో ఉంటే ఆ రోజులలో గొప్ప మెజారిటీతో ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యింది. కాబట్టి అదే పరిస్థితి ఇప్పుడు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఆ గాంధీ ఫ్యామిలీ యొక్క ఇమేజ్ ను టార్గెట్ చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. మనం అందరం ఇదే విధంగా సంఘటితమై ఏ పోరాటానికైనా, ఏ త్యాగానికైనా మనం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు
అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ గారికి, అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ వంశీ చందర్ రెడ్డి గారికి, నా తోటి మంత్రివర్గ సహచరులు మిత్రులు శ్రీధర్ బాబు గారికి,